jungle. చాలా మంది ఓటర్ ఐడి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటారు. అయితే ఈ ఓటర్ ఐడి అప్లికేషన్ చేసుకోవడానికి పోర్టల్ ఎప్పుడు కూడా ఓపెన్ లో ఉండదు. అయితే సంవత్సరంకి ఒకసారి లేదంటే 6 మంత్స్కి ఒకసారి మాత్రమే ఈ ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైనా సరే కొత్తగా ఓటర్ ఐడి కోసం అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు టైం అయితే ఉంది. అదేవిధంగా ఇదివరకే ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు మీ ఓటర్ ఐడిలో పేరు కానీ, తండ్రి పేరు కానీ, లేదంటే పెళ్ళైన వాళ్ళు భర్త పేరు కానీ, లేదంటే ఇంటి నెంబర్ కానీ చాలా మందికి మిస్టేక్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డులో, మీ పాన్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎడిట్ అయితే చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. కొత్త ఓటర్ ఐడి అయినా సరే మీ ఓటర్ ఐడిలో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరే మీ మొబైల్లో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, ఈ ఎడిట్ చేసిన ప్రింట్ను ఎక్కడ ఇవ్వాలి, వాళ్ళు ఏ విధంగా అప్రూవల్ చేస్తారు, అప్రూవల్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు మీకు ఈ ఓటర్ ఐడి అనేది చేంజ్ అవుతుంది, కొత్తగా అప్లికేషన్ చేసే వాళ్ళకు ఎప్పుడు ఓటర్ ఐడి వస్తుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటర్ ఐడికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ ఓటర్ ఐడికి అప్లికేషన్ మీరే మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఏ విధంగా చేసుకోవాలో మీకు అర్థం కాకుంటే మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి. ఈ ఓటర్ ఐడి అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, 10th మేమో ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఒకవేళ చదువుకొని వాళ్ళైతే 10th మేమో లేకున్నా పర్వాలేదు. అదేవిధంగా ఇదివరకే ఓటర్ ఐడి ఉంది, వాళ్ళకు పెళ్ళి అయింది, వాళ్ళది ఓటర్ ఐడి భర్త వాళ్ళ దగ్గరికి మార్చాలంటే కూడా మీకు ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా చాలా మందికి ఆధార్ కార్డులో ఓటర్ ఐడిలో పేర్లు వేరువేరుగా కానీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ వేరువేరుగా కానీ, ఇంటి నెంబర్ తప్పుగా పడిన వాళ్ళు, లేకుంటే ఏదైనా మిస్టేక్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేయండి. మీకు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు వాళ్ళు ప్రింట్అవుట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ప్రింట్ తీసుకొని మీ సెక్రటరీకి అయితే ఇవ్వాలి. మీ సెక్రటరీ ఓకే చేసిన తర్వాత అక్కడ మండల ఆఫీస్లో సబ్మిట్ అయితే చేస్తారు. వాళ్ళు గనక ఓకే చేసినట్లయితే ఎన్నికల కమిషన్ ఓకే చేస్తుంది. వాళ్ళు ఓకే చేసిన 15 రోజుల లోపు మీకు ఓటర్ ఐడి అనేది రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరే ఈ ప్రాసెస్ అంతా మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరే మీ మొబైల్లో ప్రాసెస్ ఏ విధంగా చేయాలనుకుంటే కూడా మీరు ఎవరికైనా అవసరం ఉంటే కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసి ఆ వీడియో కూడా మన ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ ఓటర్ ఐడికి చాలా మందికి, ఎవరికి కూడా చాలా మంది అంటే కొంతమందికి మాత్రమే ఫోన్ నంబర్ అయితే లింక్ ఉన్నాయి. మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, మనం ఆధార్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటామో ఆధార్ నెంబర్తోని మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతోని ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాము. అదేవిధంగా ఓటర్ ఐడికి కూడా ఫోన్ నంబర్ లింక్ కూడా మీరే చేసుకోవచ్చు. ఓటర్ ఐడికి కనుక ఫోన్ నంబర్ లింక్ చేసుకుంటే ఈ ఓటర్ ఐడి నెంబర్తో మీరు ఎప్పుడైనా సరే మీరు ఓటీపీతోని ఓటర్ ఐడి కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆధార్లో, పాన్ కార్డులో, ఓటర్ ఐడిలో ప్రతి ఒక్క దాంట్లో సేమ్ డీటెయిల్స్ ఉండేలాగా అయితే చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఇట్లాంటి సమాచారము, ప్రభుత్వ పథకాలు, ఆన్లైన్కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.